హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి విశ్వంబర నుంచి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయిందనమాట. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్లో, అలాగే వశిష్ఠ, సో బింబిసార సినిమా తీశాడు కదా ఆయన, సో అలాగే చిరంజీవి గారు, వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో వస్తున్న సినిమా. సో దీనికైతే హైప్ కొంచెం తక్కువగానే ఉందని చెప్తాను నేను. ఎందుకంటే ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి టీజర్ వచ్చేసింది, దానికి సంబంధించిన కొంత కంటెంట్ అయితే ఇప్పుడు పబ్లిక్లో అవైలబుల్ ఉంది. బట్ స్టిల్ ఏంటంటే ప్రజలు దీనికోసం అంతగా మాట్లాడట్లేదు అనమాట. సో మరి ఎందుకో తెలీదు. అగైన్ దీని తాలూకు ఫస్ట్ సింగిల్ అయితే మనకు రిలీజ్ అయింది. ఎలా ఉంది ఏంటి అని చూసుకుంటే ఇందులో కంప్లీట్గా నాకు ఇంప్రెసివ్ అనిపించింది ఆ సెట్ వర్క్ గైస్. సో కంప్లీట్గా ఇప్పుడు ఆచార్య సినిమాలో ఇంట్రో సాంగ్ ఒకటి ఉంటుంది, సో శివ మీద ఉంటుంది. అలాంటి కైండ్ ఆఫ్ మోడ్లోనే ఎక్కడైతే మనకి హనుమాన్కి అలాగే రాముడికి, సో మధ్యలో ఉండే లిరిక్స్ అయితే మనకి అబ్జర్వ్ చేయొచ్చు. దాంతోపాటుగా ఆ సెట్ వర్క్ అంతా కూడా ఇంకా డివోషనల్ మోడ్లో, ట్రెడిషనల్ మోడ్లో అయితే బాగుంది సెట్ వర్క్. అలాగే ఆయన మేకప్, అలాగే కాస్ట్యూమ్స్, సో ఆ చిన్నపిల్లలతో అగైన్ ఆ మూమెంట్స్ అంతా కూడా పర్వాలేదు, బాగుంది. ఎక్కడ మైనస్ కొట్టింది అంటే ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్. సో మరి ఫస్ట్ టైం వింటున్నాను కదా, అలా అనిపించవచ్చేమో అనుకుంటున్నాను. మేబీ ఒక 2-3 రోజులు అయ్యాక, మేబీ ఇంకొక 2-3 సార్లు విన్నాక మేబీ ఇక్కడ వచ్చే ఒపీనియన్ మారుతుందేమో అని కూడా నాకైతే ఒక దగ్గర ఉంది. ఎందుకంటే చాలా సాంగ్స్ మనకి ఏవో ఫస్ట్ అటెంప్ట్ నచ్చవు అనమాట. సో దానికి కొంత టైం తీసుకొని అదేంటంటే ఒక సెట్ ఆఫ్ మూడ్ మనం క్రియేట్ చేసుకున్నప్పుడే అవి ఎక్కుతాయి, ఏ సాంగ్ అయినా సరే మ్యాక్సిమమ్ ఆఫ్. ఇక్కడ విశ్వంబర సాంగ్ కూడా అదే జరిగింది. సో ఫస్ట్ వినంగానే అంత ఇంప్రెసివ్గా లేదు. సో లిరికల్ వీడియో, ఆ ఎడిటింగ్, లేకపోతే ఆ సెట్ వర్క్ అంతా కూడా బాగుంది. బట్ వెనకొస్తున్న సాంగ్ మాత్రం ఎక్కడో ఆకర్షణీయంగా లేదనమాట. సో ఇది నేను ఫ్రాంక్గా చెప్పాలి. మరి కీరవాణి గారు తెలిసిందే, ఆయన ఏంటంటే రాజమౌళి గారి సినిమాలకు తప్ప బయట అంత ఎక్కువగా మ్యూజిక్ అయితే ఇవ్వరనమాట. సో చాలా సినిమాలు మనం చూసాం, ఒకటేంటి రెండేంటి, ఆల్మోస్ట్ కొన్ని 100 సినిమాలు చూసామన్నమాట. బట్ ఆయనకి అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే వింటేజ్ ఒక 90sలో 80sలో అలాంటి కాలంలో అయితే చాలా మంచిగా మ్యూజిక్ వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటంటే అగైన్ రాజమౌళి గారు ఏంటంటే ఒక ప్రెజర్ పెట్టి అగైన్ నాకు ఇది కావాలి అని తెప్పించుకోగలరు కాబట్టి అక్కడ కొంచెం వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ మన డైరెక్టర్ ఏమైనా మరి మొహమాట పడ్డాడు, ఆ కుర్రాడు కదా వశిష్ఠ, సో మరి అందుకే అడగలేపాడేమో నేనైతే అనుకుంటున్నాను అనమాట. మరి మీరు చూసుంటే మీకు ఏమనిపించిందో ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి గైస్. థ్యాంక్ యూ.